నంద్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద పద్మావతి నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన సన్ రైజ్ జూనియర్ కళాశాలను రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రారంభించారు. నంద్యాల పట్టణం పద్మావతి నగర్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన సన్ రైజ్ జూనియర్ కళాశాలను రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ శనివారం ప్రారంభించారు. సార్ ఇక్కడ చూడండి సార్. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు నేటి పోటీ తత్వానికి అనుగుణంగా విద్యను బోధించాలని కోరారు. విద్యార్థులు ఐఐటి, జేఈఈ, నీట్ పరీక్షల్లో రాణించే విధంగా శిక్షణ ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, కళాశాల చైర్మన్ శ్రీరాములు, డైరెక్టర్ అనిల్ కుమార్, ప్రిన్సిపల్ ప్రభాకర్ రెడ్డి పలువురు పాల్గొన్నారు. ఈరోజు సన్ రైజ్ జూనియర్ కాలేజీ నంద్యాలలో నెలకొల్పడం ముఖ్య ఉద్దేశం ఏమనగా, మన నంద్యాలలో ఐఐటి, నీట్ ఫౌండేషన్ అనేటి ఎక్కువగా లేవు. మన వాళ్ళు నంద్యాల వాళ్ళందరూ విజయవాడ, గుంటూరు ఆ విధంగా అక్కడ పోతున్నారు. పేరెంట్స్లు ఇబ్బంది పడుతున్నారు. అక్కడ పిల్లలు ఉండలేక వాళ్ళ బాధలతో ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో మా అన్న అక్కడ బెంగళూరు అలేను అక్కడల్లా 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్తో చేసే వాళ్ళని అక్కడి నుంచి పిలుచుకొచ్చి ఇక్కడ మనం ఈరోజు ఏర్పాటు చేయడం అనేది ఈ విధంగా మనం మంచి విద్యను అందియాలనే కోరికతోనే మన దగ్గర ఫ్యాకల్టీ వాళ్ళు కూడా కెమిస్ట్రీ కానీ, ఫిజిక్స్ కానీ, మ్యాథ్స్ కానీ, జువాలజీ సార్ అందరూ ఐఐటి ఫౌండేషన్ ఉండే వాళ్ళనే తీసుకొచ్చినాము. సదవకాశాన్ని నంద్యాల ప్రజలు ఉపయోగించుకొని క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందియాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో నంద్యాల ఎడ్యుకేషన్ హబ్ మొదటి నుంచి కూడా మరి మన నంద్యాలలో కూడా అందరూ ఇంతమంది డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చినాయి, మెడికల్ కాలేజ్ వచ్చినాయి, మరి ఇంటర్మీడియట్ కాలేజ్ వచ్చినాయి. డిగ్రీ కాలేజ్ అయితే ఆది వస్తారు మూతపడే పరిస్థితికి వచ్చినాయి. ఎవరు కూడా డిగ్రీ పోయే పరిస్థితులు లేరు. ఇప్పుడు అంతా టెక్నికల్ ఎడ్యుకేషన్కి వెళ్ళిపోవాలని చెప్పి వెళ్ళిపోతా ఉన్నారు పిల్లలంతా. కాబట్టి మరి పరిచయం శ్రీరాములు గారికి ముఖ్యంగా అనుభవం ఉంది బాగా. బెంగళూరులో కానీ ఢిల్లీలో చేసే ఉన్నారు. మరి అనుభవాన్ని మనం ప్రదర్శించాల్సి బాగుందని మీ అనుభవం ఇక్కడ చేస్తే మీ అనుభవం వల్ల, మీ నమ్మకం వల్ల, మీ క్వాలిటీ వల్ల, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటే నేను సక్సెస్ఫుల్ అవుతాం. కాబట్టి మీరు ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మన పిల్లలకు అందజేస్తే ఖచ్చితంగా నమ్మకం ఉంటుంది. యూ మస్ట్ మీరు ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ అవే డేస్. కాబట్టి పిల్లలు బాగా చదువుకొని దాని వృద్ధిలోకి రావాలంటే మీలాంటి మంచి క్వాలిటీ ఉండేటోళ్ళు చెప్పాలా. మంచి సాంకేతిక పరంగా కూడా విద్య కూడా నేర్పేయండి. ఈరోజు సాంకేతిక పరంగా కూడా టెక్నికల్ గా బాగా వెళ్ళిపోతా ఉన్నాం పైకి. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్, సక్సెస్ కావాలని చెప్పి కోరుకుంటూ భగవంతుని. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.